వాళ్ళ నాకు ఈటీవీలో ఒక మంచి కథనం చూశాను అనమాట. ఎందుకంటే ఈ లిక్కర్ బిజినెస్లో దందా, అది దందా అంతా వేరేలేండి. సాధారణంగా ఏమవుతుంది, ప్రతి షాపు నుంచి ఎంతెంత అమౌంట్ ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ప్రతి నెల. ఆ వచ్చిన డబ్బులు ఎవరు తీసుకెళ్తారు, అది హై లెవెల్కి ఎలాగ వెళ్తుంది, మంత్రి గారికి ఎలాగ వెళ్తుంది, ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు. అంటే వాళ్ళకి తెలియదని కాదు, మా రాజకీయ నాయకులు తెలియదని కాదు, ఎవరికి తెలియదని కాదు, కానీ ఉన్నదాన్ని దమ్ముగా ప్రకటించిన ఈటీవీకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కామన్ మ్యాన్కి ఇలాంటి విషయాలు కావాలి ఆహా అని. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ఉండటం మూలంగా వీటిని అరికట్టడానికి కొంత ప్రయత్నం జరగచ్చు. ఎందుకంటే మన డిఎన్ఏలో లంచం ఉందేమో అనిపిస్తుంది నాకు. కాబట్టి దాన్ని ఏం చేయలేం. బట్ ఏదో మంచి ప్రయత్నం చేసిన ఈ ఈటీవీకి, ఆంధ్రప్రదేశ్కి నేను మనపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీని మీద సరైన స్పందన అందరూ చేయాలి. అంటే ఇన్ని కోట్ల రూపాయలు లంచతనం వెళ్ళిపోతే దేశం ఎక్కడ బాగుపడుతుందండి? పాప మోడీ గారు ట్రిలియన్ నాకు అన్నిటి 6 ట్రిలియన్స్ కావాలి, 8 ట్రిలియన్స్ ఎకానమీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో అందరూ సహకరిస్తేనే వస్తుంది. సివిఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. ఫైనల్గా మేము ఒకసారి మీకు ఈ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజే సరే టపాసులు సంఘానికి పొల్యూషన్ క్రియేట్ చేయండి, టపాసులు కాల్చండి, ఈ మందులు కాల్చండి, కానీ ఆ మందులు తాకండి. సీ యూ, బాయ్.